సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చెన్నైలో వచ్చిన ప్రతిసారి కూడా ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ హోమ్ టూర్స్ చేసుకుంటూ వచ్చాం. అట్ ది సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీ అనేది అంతా కూడా చెన్నైలోనే ఉండేది. అండ్ చెన్నైలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎంతగా కష్టపడే వాళ్ళు 24/7 సినిమాని నమ్ముకొని బతికిన ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చెన్నైలోనే ఉన్నారు. ప్రజెంట్ మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరింటికి వచ్చానో. ఇక్కడ మీకు కనపడుతుంది గొల్లపూడి. సో ఈ యొక్క బ్రాండ్ చాలన్నమాట. సినిమా ఇండస్ట్రీని ఏలిన వాళ్ళల్లో ఈయన కూడా ఒక ప్రముఖులు అని చెప్పుకోవచ్చు. గొల్లపూడి మారుతీరావు గారు ఆల్మోస్ట్ దాదాపు 800 పైగా చిత్రాలు చేశారు. ఒక రచయితగా అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా అండ్ ఒక యాక్టర్గా, ఒక దర్శకుడిగా, ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎత్తన అవతారం అంటూ ఏం లేదు. సినిమాలలో ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి అంటే, ఆయనకు దాదాపు 6 పైగా నంది అవార్డులు వచ్చాయి. ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ కైవసం చేసుకుంది. ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ సినిమాలలో ముఖ్యంగా మనకి గొల్లపూడి మారుతీరావు గారు, అల్లు రామలింగయ్య గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, వీళ్ళ కాంబినేషన్ లేకుండా మనం ఏ సినిమాను కూడా హిట్ అని చెప్పలేమన్నమాట. బికాస్ ఆఫ్ 2.5 hours సినిమాలో కూడా దాదాపు 1 hour పైగా వీళ్ళ కాంబినేషన్ ఉంటేనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ గొల్లపూడి మారుతీరావు గారు తర్వాత ఎన్నో బుక్స్ రాశారు. అండ్ ఆయనకు అనుకూలంగా ఆయన ప్రతి ఏజ్లో కూడా ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంత కష్టపడాలో తన వంతు తాను కష్టపడుతూనే వచ్చారు. అండ్ దాదాపు 80 సంవత్సరాలు ఆయన బతికే ఉన్నారు. అండ్ ఈ ఇంట్లోనే చనిపోయారు. చివరిసారిగా కరోనా టైంలో చనిపోయారు ఆయన. అండ్ ఈ ఇల్లు గొల్లపూడి మారుతీరావు గారిది. కనపడుతున్నారు అక్కడ గొల్లపూడి మారుతీరావు గారు వైఫ్ ఆమె. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా కట్టుకున్నారనమాట ఆయన. అండ్ కొడుకులు ఇద్దరు కూడా రామకృష్ణ గారు, సుబ్బారావు గారు. అండ్ తండ్రికి దగ్గర కొడుకులు. అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ ఉండాలి, అందరు కలిసి ఉండాలి. ఒక ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలో, ఒక ఎథిక్స్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఎలా ఉండాలో వాళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచే ఒక కొడుకులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ, ఇక్కడ అందరు కలిసి ఉంటారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్తే అర్థమవుతుంది గొల్లపూడి గారు ఎంత బాగా ఇల్లు కట్టారో. ఇక్కడ ఇది టీ నగర్ అనమాట. మనకి పక్కనే ఎల్ఆర్ ఈశ్వరి గారి ఇల్లు అండ్ భానుచంద్ర గారి ఇల్లు ఇవన్నీ పక్కనే వస్తాయి. ఎస్, ఇక్కడ ఆల్రెడీ గొల్లపూడీస్ అని ఉంది. అర్థమవుతుంది ఇక్కడ గొల్లపూడీస్ అని. సో నేను ఒకసారి చెప్పాలి అంటే ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఆయన సినిమాలను కూడా. ఆయన ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అబ్దుల్లా 1960లో స్టార్ట్ అయితే ఎన్ని సినిమాలు ఆయనవి, అభిలాష కావచ్చు, త్రిశూలం కావచ్చు, గూఢచారి నెంబర్ 1 కావచ్చు, అండ్ ఆలయ శిఖరం కావచ్చు, ఛాలెంజ్, అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే కంటే కాపురం, అగ్నిపుత్రుడు, భార్గవరాముడు, కిరాయి దాదా, యముడు కుమ్ముగుడు, అండ్ మురళీకృష్ణుడు, వారసుడు వచ్చాడు, చిక్కడు దొరకడు, ప్రేమ, గూండారాజ్యం, శివ, ఇద్దరు చంద్రులు, అండ్ సోగ్గాడి కాపురం, ముత్యమంత ముద్దు, కొదమసింహం, ఇద్దరు, పోలీస్ భార్య, అండ్ ఘరానా అల్లుడు, వజ్రం, మురారి, లీడర్, ఇంకోసారి, అండ్ ధరువు, సుకుమారుడు, రౌడీ ఫెలో, కంచె, సైజ్ 0, అండ్ మన్మథ, అండ్ జోడి 2019 వరకు యాక్ట్ చేస్తూ వచ్చారు. అండ్ టెలివిజన్లో ఇంటింటి రామాయణం ఒకటి తీశారనమాట. అండ్ రైటర్గా ఆయన చాలా అంటే చాలా చేశారు. దొరబాబు, ఓ సీత కథ, అండ్ నిండు మనిషి, శుభలేఖ, కళ్ళుకు కూడా నంది అవార్డు వచ్చిందనమాట. దాదాపు 7 నంది అవార్డులు తీసుకున్న యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈయన సెలెక్టెడ్ ఫిలిమ్స్ చేసే ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ స్టోరీ రైటర్ ఆత్మగౌరవం 1965లో వచ్చింది. అండ్ బెస్ట్ స్టోరీ రైటర్ మళ్ళీ కళ్ళు 1988లో వచ్చింది. అండ్ బెస్ట్ మేల్ కమెడియన్ తరంగని 1983లో వచ్చింది. అండ్ బెస్ట్ క్యారెక్టర్ అవార్డ్ రామాయణంలో భాగవతం 1985లో వచ్చింది. బెస్ట్ డైలాగ్ రైటర్ మాస్టర్ కాపురం 1990లో వచ్చింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ప్రేమ పుస్తకం 1993. నంది అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ టెలివిజన్ 1996. ఇలా చెప్పుకుంటూ పోతే
అండ్ ఈయన ఖాతాలో దాగి ఉన్న ఎన్నో విజయాలు ఆయనకి మాత్రమే కైవసం. అండ్ గొల్లపూడి మారుతిరావు గారు సాధించిన అచీవ్మెంట్స్ గురించి చెప్పాలి అంటే ఆయన తాలూకా యాక్ట్ చేసిన ఆర్టిస్టుల గురించి వాళ్ళు చెప్తారనమాట. గొల్లపూడి గారు ఎంత మనసు ఉన్న ఒక వ్యక్తో. అండ్ చివరికి ఆయన చెన్నైలో అంటే ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి కెరీర్ ఇక్కడికే వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు. అండ్ ఇక్కడే ఆయన చివరికి తుది శ్వాస కూడా వదిలారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్దాం, గొల్లపూడి గారి ఫ్యామిలీని పలకరించే ప్రయత్నం చేద్దాం. బయట మనకు ఆల్రెడీ కనపడారు గొల్లపూడి గారి వైఫ్. ఎస్, గొల్లపూడి గారి ఫ్యామిలీ లోపలికి వెళ్దాం ఒకసారి. సో లోపలికి వచ్చేస్తే సో హీఈస్ ద మ్యాన్, గొల్లపూడి గారి అబ్బాయి రామకృష్ణ గారు. అండ్ గొల్లపూడి గారిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, రామకృష్ణ గారిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది గొల్లపూడి గారి వారసత్వం ఒకటే కాదు, అన్నిటిని కూడా పుణికిపుచ్చుకున్నారు. ఆయన లాంటి ఒక మంచి మృదు స్వభావాలి అండ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. అట్ ది సేమ్ టైం హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ఫ్యామిలీ ఎథిక్స్ ఎక్కువ, జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. అందరూ కూడా ఇక్కడే నివసిస్తారు. అండ్ ఇద్దరు బ్రదర్స్ సుబ్బారావు గారు అండ్ రామకృష్ణ గారు ఇక్కడే ఉంటారనమాట. ఎస్, సో లోపలికి వెళ్దాం ఒకసారి. మహానుభావులు కనపడుతూ ఉన్నారు అక్కడ. గొల్లపూడి గారు ఆయన నిజంగా కళ్ళు సినిమా తీశారు కానీ ఆయన కళ్ళు ఎప్పుడు మనల్ని చూస్తున్నట్టు ఉంటాయి. ఎందుకు రామకృష్ణ గారు? ఎస్, గొల్లపూడి గారు ఇక్కడ. ఎస్, గొల్లపూడి గారు ఫ్యామిలీని లాస్ట్ టైం మనం చూపించగలిగాం, ఒక అబ్బాయిని. సో ఇక్కడ కనపడుతున్నారు గొల్లపూడి గారి ఫ్యామిలీ. అమ్మని చూశారు కదా, కొన్ని ఈవెంట్స్లో చూసుంటారు గొల్లపూడి గారి భార్యని. అండ్ ఇక్కడ పెద్ద బాబు ఫ్యామిలీ అండ్ చిన్న బాబు ఫ్యామిలీ అండ్ ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ. సో గొల్లపూడి గారి ఫ్యామిలీని చాలా తక్కువ మంది చూస్తారు, ఎందుకంటే స్క్రీన్కి చాలా దూరంగా ఉంటుంది ఫ్యామిలీ. ఎప్పుడు కూడా నాన్నగారికి ఇష్టం లేదనుకుంటా పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయటం. నాట్ ఓన్లీ ఫర్ మా గొల్లపూడి గారు, అప్పుల్లో ఉన్న యాక్టర్స్ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉంచారు. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. చాలా ముద్దుగా ఉంది ఫ్యామిలీ అంతా కూడా. ఇక్కడ కనపడుతున్నారు ఫ్యామిలీ మొత్తం. ఎస్, ఇప్పుడు గొల్లపూడి గారు అబ్బాయి జాయిన్ అయ్యారు మనతో పాటు. సో ఇంకా గొల్లపూడి గారు లేరు అనే మాట అసలు ఎవరు కూడా మర్చిపోండి, ఎందుకంటే గొల్లపూడి గారు కంప్లీట్గా వీళ్ళ ఉండిపోయారు అనమాట. ఈజ్ ద మ్యాన్. నాన్నగారి వారసత్వంతో పాటు నాన్నగారి పోలికలు పుచ్చుకున్నారు మీరు. అందరూ చెప్తుంటారా? అందరు చెప్తారు. సూపర్ సార్. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఇది మీ ఫ్యామిలీ, ఇది అన్నయ్య గారి ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఒకసారి ఇది చెప్పరా మాకు? ఇది మా పిల్లలు. ఓకే. ఇది మా అబ్బాయి, మా అమ్మాయి. ఓకే. మా అన్నయ్యకి 3 అమ్మాయిలు. ఓ, అన్నయ్యకి 3 అమ్మాయిలే. సో 1, 2, 3. ఓకే. సో వీడు ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు, బాబు. ఇది మా అమ్మాయి ఇక్కడే చెన్నైలోనే ఉంది, ఎంఎస్సీ చేసేసింది. ఓకే. ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి జర్మనీలో ఉంది. ఓకే. ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ మాస్ కమ్యూనికేషన్ చేస్తుంది. ఈ అమ్మాయి న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు న్యూయార్క్లో వర్క్ చేస్తుంది. ఓకే. సో సేమ్ వాళ్ళు కూడా రిపీటెడ్. ఇది మా అబ్బాయి, మా అమ్మాయి. ఇది మా అన్నయ్య 3 అమ్మాయి. మీ బాబు పెళ్లి కాలేదు ఇంకా? కావలేదండి, ఇంకా అవ్వలేదు. ఓ, ఈ మొత్తం ఫ్యామిలీకి కూడా ఒకే ఒక్కడు. అంతే అక్కడ. సూపర్. సో కంప్లీట్ ఫ్యామిలీ ఇది అనమాట, కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్. చాలా అంటే చాలా ముచ్చటైన ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం జాయింట్ ఫ్యామిలీ. అండ్ గొల్లపూడి గారి అబ్బాయి తెలిసే ఉంటుంది, ఇంతకుముందు నేనే ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను తెలుగులో కూడా. అండ్ ఈరోజు కూడా చెన్నైలోకి రాగానే ఫస్ట్ ఆయనే చెప్పారు, తప్పకుండా దసరా టైంలో అనుకున్నాం ఒకటి. సార్ ఎలా అనిపిస్తుంది? లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసాం, స్క్రీన్కి మీరు తెలిసిపోయారు. ఇట్రండి. తెలిసిపోవడం మీరన్న పాయింటే. సినిమా ఇండస్ట్రీకి కానీ అంటే వీఆర్ అవర్ లాస్ట్ లింక్ వాజ్ మై ఫాదర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఆయన తర్వాత మేము ఎవరూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాలేదు. ఓకే. సో మాది ఇక్కడ వ్యాపారం, చెన్నైలోనే వ్యాపారం చేస్తున్నాం. సో ఈ ఇల్లు కట్టడం ఎవరిది ప్లానింగ్? చాలా అంటే చాలా ముద్దుగా ఉంటుంది బయట నుంచి చూస్తే. నాన్నగారిదేనా? ఈ ఇల్లు అంటే అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయాం. అంటే ఏమైందంటే ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఉండేది. ఓకే. ఘంటసాల గారి అల్లుడిది ఈ ఇల్లు. ఓకే. ఇది వారి దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం. హీ హ్యాడ్ మూవ్ టు కెన్యా, నైరోబీలో షిఫ్ట్ అయిపోతే ఆయన మాకు అమ్మేశారు. తర్వాత నాన్నగారు
79లో మేము ఇల్లు కొన్నాం. తర్వాత 84లో ఫస్ట్ ఫ్లోర్ కట్టాం. తర్వాత పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక ఇంకో అడిషనల్ ఫ్లోర్స్, అడిషనల్ రూమ్స్ కట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీ మొత్తం మొత్తం నాన్నకి ఇష్టం బాగా జాయింట్ అందరం ఇక్కడే ఉంటాం. అందరం ఆల్ ఆర్ టుగెదర్, వీఆర్ ఆల్ టుగెదర్. నాన్నగారికి అదే ఇష్టం. ముగ్గురం కలిసి ఉందామని. వాడు మా ఆఖరి వాడు లేడు, సో మేమిద్దరం కలిసే ఉంటాం యాజ్ ఫ్యామిలీస్. నాన్నగారు ఉన్నప్పుడు కింద ఉంటారు. అంటే డైనింగ్ కిందే, ఎవరెవరి బెడ్రూమ్స్ వాళ్ళ ఫ్లోర్స్. ఓకే, డైనింగ్ ఇప్పుడు కూడా అందరు కలిపి. డైనింగ్ ఇక్కడ కింద అందరం కలిసి, అందరికి ఒకటే ఫుడ్. అందరం కలిసే భోంచేస్తాం. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీఆర్ ఆల్, అదే మా నాన్నగారు అదే జోక్ చేస్తుంటారు. మా కంపెనీలో కూడా మేమందరం డైరెక్టర్స్, బై అవుట్ సైడర్స్ డైరెక్టర్స్ లేరు. ఓకే. సో నాన్నగారు ఎప్పుడు ఏం జోక్ చేసేవారంటే, వీ హ్యావ్ 2 board meetings every day, లంచ్ అండ్ డిన్నర్. ఓకే. ఆల్ డైరెక్టర్స్ మీట్ డ్యూరింగ్ లంచ్ అండ్ డిన్నర్. ఓకే. సో దట్ ఈస్ ది థింగ్. ఓకే, నాన్నగారు మిస్ అయిన ఫీలింగ్ బాగా కలుగుతుండదు కదా సార్, ఎందుకంటే ఒక జాయింట్ ఫ్యామిలీ కదా. అయ్యో తప్పకుండా, ఆయన లేని లోటు డెఫినెట్గా అది తీరని లోటుగానే మిగిలిపోతుంది. కొడుకులు ఓకే, కోడలు కూడా నాన్నకి తగ్గొట్టే వచ్చారా? ఓ ఎస్, వెరీ వెరీ ఎఫెక్షనేట్. హీ యూస్ టు బి వెరీ కేరింగ్. ఆయన పోయినసారి మీకు చెప్పాను, మాకంటే మా పిల్లలకి అంటే ఆయన చాలా ఎక్కువ. అంటే మనవలని అసలు కంటే వడ్డీ ముద్ద అన్నట్టుగా మనవలు మనవరాళ్ళు అంటే చాలా ఇష్టం. కోడలు కూడా ఎస్, చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. సో ఐ మీన్ ఆయన లేని లోటు డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇల్లు చూసినప్పుడల్లా గొల్లపూడి గారే గుర్తొస్తారు మాకైతే. సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. అందరికీ మా గొల్లపూడి గారి ఫ్యామిలీ తరఫున దసరా శుభాకాంక్షలు. సూపర్. అండ్ బయట వీళ్ళ బ్రదర్ సుబ్బారావు గారు కూడా ఉన్నారు. ఈసారి నేను స్క్రీన్ మీద కనపడతాను అని అన్నారు. సో ఒకసారి ఆయన విషయస్ కూడా తీసుకుందాం. దిస్ ఈస్ కంప్లీట్లీ గొల్లపూడి గారు ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండటం అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఒక హోమం చూపిస్తే ఇప్పుడున్న యూత్ కి ఇన్స్పిరేషన్ అవుతుందేమో అని ఒక డౌట్. తప్పకుండా అండి. జాయింట్ ఫ్యామిలీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడున్న వాళ్ళు అంతా పెళ్ళైతేనే విడిపోతున్నారు కదా. అంటే ఇప్పుడు వృత్తిరీత్యా ఎవరెవరు వాళ్ళ జాబ్స్ టేక్ దెమ్ టు ప్లేసెస్ కాబట్టి కలిసి ఉండాలని అనుకున్నా కూడా కుదరకపోవచ్చు చాలా మందికి. మాకు కుదిరింది, అది మా అదృష్టం అంతే. సూపర్. అది జస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. సో నాన్నగారి సంపాదించిన ఆస్తులు నాకు ఇవ్వకపోయినా కానీ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, జస్ట్ విల్ గో ఫర్ అక్కడ. అండ్ గొల్లపూడి గారి వైఫ్ అండ్ గొల్లపూడి గారి బాబు ఉన్నారు. అండ్ ఒకసారి వాళ్ళ విషెస్ కూడా తీసుకుందాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ గొల్లపూడి గారి ఫ్యామిలీ. ఎవరు చూడలేదు కాబట్టి ఒకసారి చూద్దామని ఒక చిన్న ప్రయత్నమేనాది. సో ఆ పర్సన్ని మర్చిపోలేని ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఆయన స్క్రీన్ మీద కనపడితే ఎన్ని విజిల్స్ పడతాయో, ఎన్ని పేపర్లు చిందుతాయో మాకు తెలుసు. అండ్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆయనకి ఇంకా స్టిల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్న ఒక ఆర్టిస్ట్. అలాంటి గొప్ప వాళ్ళు రారు, పుట్టరు, ఇంకా మరో లేం కూడా అలాంటి వాళ్ళని. సో గొల్లపూడి గారి వైఫ్ అనమాట అమ్మ, అండ్ కొడుకు ఆల్రెడీ మీకు చూపించాం ఇంతకుముందు.